హలో అండి, నేను మీ సుబ్బారావు, గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. మొన్న ఒక వీడియో చేసాము అల్లుడు కాకాబట్టం ఎలా అని. దానికి మాకు వచ్చిన హ్యూజ్ రెస్పాన్స్, వెరీ గుడ్ రెస్పాన్స్ అండి, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అది దృష్టిలో పెట్టుకొని పెళ్ళికి కావాల్సినట్టు గ్రూమ్కి మనం ఏమేమి జ్యువెలరీ సెట్ చేయొచ్చు సెట్ చేసి పెట్టాం. ఫస్ట్ వచ్చేసి పెళ్లి కొడుకుని చేసినప్పుడు ఏంటి అనేది ఐటమ్, ఈ పూసలతో మనకి పులిగోర వేసి సెట్ చేసినట్టు ఐటమ్ సెట్ చేసాం. నెక్స్ట్ పెళ్లి కొడుకు తర్వాత మన ఫంక్షన్ వచ్చేది ఏంటంటే సంగీత్. సో సంగీత్ కొంచెం సింపుల్గా ఉండాలి, డ్రెస్ మాత్రం హైలైట్ అవ్వాలి. సో దానికోసమని సింపుల్ మినిమలిస్టిక్ జ్యువెలరీ పెట్టాము. దాని తర్వాత వచ్చేది ఏంటి, మెయిన్ ఈవెంట్ పెళ్ళికి పెళ్లి కొడుకు షెర్వానీ వేస్తాడు. షెర్వానీతో పాటు జ్యువెలరీ కూడా మంచిగా ఉండాలి కాబట్టి ఇలా బీడ్స్తో ఉన్న జ్యువెలరీని హైలైట్ చేస్తూ చిన్న లాకెట్ పెట్టి ఆ లాకెట్కి కూడా అడ్జస్ట్ చేస్తూ పెట్టాం. పెళ్లి కంటే హైలైట్ అవ్వాల్సింది రిసెప్షన్, ఎందుకంటే చాలామంది ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎక్కువ వస్తూ ఉంటారు. సో అక్కడ చూడండి, ఇదన్నీ సీజెడ్స్తో ఉన్న చైన్ అండి, ఇది స్పెషల్. అందులో దీనికి ఒక నేమ్ ఉంది మా దగ్గర, హార్దిక్ పాండ్యా చైన్. ఎందుకంటే హార్దిక్ పాండ్యా కూడా ఇలాంటి చైనే వేస్తాడు. దాంతోపాటు మీకు సెట్ చేసుకోవడానికి ఈ బ్రేస్లెట్స్, కడాస్ ఉన్నాయి, చాలా ఐటమ్స్ ఉన్నాయి, బ్రోచెస్ ఉన్నాయి, ఇంకా ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ డీటెయిల్స్ కావాలంటే మేము ఎక్కడికి రావాలో మీకు తెలుసు కదా, గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్, కుక్కట్పల్లి అని తెనాలి. సార్ ఏంటయ్యా చూడండి సార్, ఈ బ్రేస్లెట్ పెట్టుకున్నాం చూపించడం మరి. సరే అసలు దీన్ని ఎట్లా మర్చిపోయాం మనం, ఇంతసేపు చేతి పెట్టుకుని తిరిగితే ఎట్లా? ఇదిగోండి చూడండి, జాగ్వార్ బ్రేస్లెట్ అంటారు. అసలు దీన్ని ఇందా మన సెట్లో పెట్టడం మర్చిపోయామండి. దీన్ని కూడా గట్టిగా చూడండి, ఇది అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాం ఇలాంటి బ్రేస్లెట్స్ గురించి.